టి నర్సాపురం మండలం బొర్రంపాలెం యువకుడికి ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 నందు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందారు. బొర్రంపాలెం గ్రామానికి చెందిన బచ్చు సాయి చైతన్య ప్రభు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో రాష్ట్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 కార్యక్రమంలో ఆయన రూపొందించిన AI డిజిటల్ ఇన్నోవేషన్ వీడియో ప్రెజెంటేషన్ కు 3వ బహుమతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న యువత మధ్య జరిగిన ఈ పోటీల్లో చైతన్య ప్రదర్శించిన సాంకేతిక ఆలోచనలు జడ్జిల ప్రశంసలు పొందాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఆయన బహుమతి స్వీకరించారు. బొర్రంపాలెం గ్రామానికి చెందిన యువకుడికి లభించిన ఈ గుర్తింపు యువతకు ప్రేరణగా నిలుస్తుందని వక్తలు కొనియాడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి చైతన్య. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న యువ సంకల్ప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ ఇన్నోవేషన్ టీమ్ని ఎంచుకున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ ఇన్నోవేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా మారుతుంది అనే అంశంపై ఈ వీడియో రూపొందించాను. ప్రజెంట్ మన ఆంధ్ర గవర్నమెంట్ పరిపాలనలోనే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా ముందుకు తీసుకుపోతుంది. గడిచిన 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్కు 10 లక్షల కోట్ల MOUs కుదిరాయి. దీనిలో 20 లక్షల ఉద్యోగాలు రాబోయే కాలంలో సృష్టించబోతున్నాయి. వైజాగ్లో $6 బిలియన్ తో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. అమరావతిలో నివిడియా అనే AI టెక్నాలజీ సంస్థతో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 10,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ మరియు 500 కొత్త స్టార్టప్లకు AI టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఇది కనుక జరిగితే రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి అన్నపూర్ణ అని పేరు తెచ్చుకున్న నేల. అగ్రికల్చర్ మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ విప్లవానికి కూడా కేంద్రం కాబోతుంది. రైతు చేతిలో మొబైల్ ఉంటే చాలు, AI చూపుతోనే పంటకి నీరు, ఎరువు సకాలంలో చేరుతుంది. మన హాస్పిటల్లో డాక్టర్స్ ప్రాణాంతకరమైన వ్యాధులని, క్రిటికల్ సిచ్యువేషన్స్ ని ఈ AI సహాయంతో ప్రజలను కాపాడుతారు. మన గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ప్రపంచ జ్ఞానం 3D హాలోగ్రామ్ లా వెలిగిపోతుంది. వైజాగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెలుగులు వెదజల్లుతున్నాయి. యువత ఆలోచనలు రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయి. ఆ ఆలోచనలై ఆ కృషి డిజిటల్ ఆంధ్రాకు విజయ మార్గం అవుతుంది. ఒకప్పుడు ప్రభుత్వ సేవల కోసం తలుపు తట్టి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అదే సేవలు ప్రతి ఇంటి గడప దగ్గరికి వస్తున్నాయి. గ్రామంలోని చిన్న దుకాణం నుండి నగరంలోని పెద్ద వ్యాపారం వరకు ప్రతి లావాదేవీ ఇప్పుడు ఆంధ్ర డిజిటల్ శక్తిని చూపిస్తుంది.